అవసరం. సార్ రెడ్డన్న గారితో మాట్లాడదాం. సార్ రెడ్డన్న గారు, ఇవాళ ప్రమాదం జరిగిన తర్వాత కాదు, గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో బస్సు ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉన్నాయి. అనేక రకాల కారణాలు ఆయా సందర్భాల్లో విశ్లేషిస్తున్నారు, చాలామంది చెప్తున్నారు, అప్పటికప్పుడే రూల్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈ ప్రమాదం జరిగిన ఒక 5-6 రోజుల తర్వాత నుంచి మళ్ళీ యథావిధిగా వారి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ తనిఖీల విషయం ఒకటి, ఫిట్నెస్ విషయం ఒకటి. సరే, ఈ బస్సుకి ఎంతవరకు పేపర్ పరంగా ఉందనేది ఇప్పటివరకు సార్ చెప్పారు, శ్రీనివాస్ గారు. ఏదైనా సరే డ్రైవర్ల నియామకాల విషయం దగ్గర నుంచి రకరకాలుగా అందులో రూల్స్ గురించి కూడా చర్చకు వస్తున్నాయి. ఏం చెప్తారు సార్? అలాగే డిపార్ట్మెంట్ ఎలా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో? పేపర్ పరంగా ఉంటాయండి. ఇప్పుడు ఫిట్నెస్ 2 years ఒకసారి జరుగుతుంది. అంటే ఒకసారి తనిఖీ చేసిన తర్వాత 2 years మళ్ళీ దానికి జోలుకు పోరు, అంతే కదా. ఫిట్నెస్ ఉంది, ఎవరినా తనిఖీ చేసినా ఫిట్నెస్ ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ వాడు ఇంకో 10 years వరకు వానికి రెన్యువల్ చేసుకోవాలి. 10 years తర్వాత రెన్యువల్ ఉంటుంది. సో ఈ లోపల ఏం జరిగినా ప్రమాదమే. ఇప్పుడు అతి ముఖ్యంగా ఎమర్జెన్సీ డోర్లు బస్సులో ఉన్నాయని ఎవరికైనా ప్యాసింజర్లకు తెలుస్తుందా? ఎవరికి తెలియదు. ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. అదే మనం ఫ్లైట్ లో కూర్చుంటే అది ఎమర్జెన్సీ డోర్ల దగ్గర ఎవరన్నా ముసలోడు కూర్చుంటే నా బోటు ఉండి, వారి బాబు నువ్వు ఇక్కడ కూర్చోవద్దు, ఆయన అడ్జస్ట్ చేస్తారు, యంగ్స్టర్ ని కూర్చోబెడతారు, హూ కెన్ పుల్ ది డోర్ ఇమీడియట్లీ. అది జరగదు. అదే కాకుండా ఎమర్జెన్సీ డోర్ ఒకటి ఉంది అని ఎవరికి తెలియదు, ఆ బోర్డు ఉండదు. ఒకవేళ బోర్డు ఉంటే దాన్ని కర్టన్ లేసి మూసేస్తారు బ్యూటిఫికేషన్ కోసం. ఒకవేళ ఉన్నా బోర్డు ఉన్నా అక్కడ కూర్చున్న వ్యక్తికి తెలుసా ఎట్లా ఆపరేట్ చేయాలని? అది ఎవరికి తెలీదు. అదే విధంగా డ్రైవర్లను నియమిస్తారు. ఆ డ్రైవర్లు వాడు ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత ఎన్నో సందర్భాల్లో ఆరోగ్యం బాగలేకుండా పోతాయి, ఫిజికల్ గా వాడికి కాలు సరిగా పనిచేయకపోవచ్చు. చాలా మంది డ్రైవర్లకి కనుచూ బాందు. అదే మన ఓనర్లైనా, అరే నాయన నీ కన్ను సరిగ్గా కనపడం, మన ఎద్దుల బండి కొట్టావు, నిన్న ఆ గోడ కొట్టావు అని చెప్పి వాడిని టెస్ట్ చేపిచ్చేది ఉందా? చాలా మందికి కళ్ళు సరిగ్గా కనపడకపోయినా డ్రైవర్లుగా ఒకసారి అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు అవన్నీ సర్టిఫికెట్లు తీసుకొని చేస్తారు. తర్వాత యూ హ్యావ్ టు డూ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. బస్సుల్లో చాలా మంది బస్సుల్లో ప్రయాణికులకు ఎమర్జెన్సీ డోర్ ఉండేది తెలుసా? అదే కాకుండా ఫిట్నెస్ జరిగేటప్పుడు 2 ఏళ్ళకి ఒకసారి కదా, ఆ రోజు ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అద్దెకి తీసుకొచ్చి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అంతెందుకు, సినిమా థియేటర్లకు దానికి పోలీసు వాళ్ళు వెరిఫికేషన్ పోయినప్పుడు కూడా ఆ రోజు ఫైర్ ఎక్స్టింగ్విషర్లు తెచ్చి పెడతారు అద్దెకి. అది 24 గంటలు అయిపోతే తెచ్చి ఇచ్చేస్తారు. ఆ విధంగా బస్సులో కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి. అవి ఆ రోజే ఉంటాయి. అవి ఫిట్నెస్ అయిపోగానే తీసి పడేస్తారు. ఒకవేళ ఉన్న 10 ఏళ్ల వరకు అవే చూపిస్తా ఉంటారు. పెయింట్ వేసేసి. అదే సార్, తనిఖీలు అనేది సడన్ గా జరగాలి, అంతేగాని చెప్పి చేస్తే మీరు అన్నట్లే అద్దెకు తీసుకొచ్చి పెట్టి తీసుకుని వెళ్ళిపోతారు. అవి ఇంకో విషయం, డ్రైవర్లకి కనుచూపు సరిగా ఉండదు. అది ఎవరు చూసుకోవాలా? ఓనర్ చూసుకోవాలా. వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, మధ్యలో కళ్ళకు ఏదో వచ్చి కళ్ళకలకో ఇంకోటో వచ్చి ఉంటుంది. సో అవి ఎవరు పట్టించుకునే నాదులు లేదు. ఇప్పుడు ఎదురుగా వచ్చే వాహనం నీకు కనపడకపోతే ఏమైపోతుంది? యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే, ఓవర్ స్పీడింగ్ గురించి ఎవరికి తెలుసు? ఆపులో అన్ని ఉంటాయి. ఆ ఓనర్లు చెక్ చేయాలి, అరే వీడు ఓవర్ స్పీడ్ పోతున్నారా ఏమిటిని. స్టేజ్ క్యారేజెస్ రూల్ 333, 334 అతిక్రమించినట్టే వీళ్ళు 30 మంది 32 మంది పోల్సరి 40 మందిని అన్నారు అంత జరుగు అని. అదే విధంగా ఎవరైనా ప్యాసింజరు 4 రాలేదనుకో ఎమర్జెన్సీలో, ఇంకో ఎవరో చేయొచ్చుతాడు నాబోటోడు, వాడిని కూర్చోబెట్టుకొని వాడు ఎవడో తెలీదు, వాడి టెలిఫోన్ నంబర్ తెలీదు. ఇట్లాంటి ప్రమాదం జరిగినప్పుడు వాడి బాడీ చార్కోల్ అయిపోయి ఉంటుంది. DNA టెస్ట్ చేస్తే DNA రిజల్ట్స్ వస్తాయి, కానీ ఎవరికి సంబంధించిందో తెలీదు. ఎందుకంటే బస్సు ప్రయాణికుడు ఎవరైనా తనకు సంబంధించిన ఆధారాలు ఉండవు. ఇప్పుడు 20 మందో 15 మందో చనిపోయినారు అనుకోండి, వీళ్ళల్లో 5 మంది ఎమర్జెన్సీగా ఎక్కిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు ఎవరు, బాడీ ఏమో కనుక్కోలేడు, చార్కోల్ లాగా అయిపోయి ఉంటుంది, మసిపోయి ఉంటుంది. DNA టెస్ట్ చేస్తావు, ఎవరిదని? సో ఇవేమీ పాటించరు. అతి ముఖ్యంగా డ్రైవర్లు ఇద్దరైతే ఉంటారు. ఒకటి సీనియర్ డ్రైవర్ ఉంటే, రే నా బాలే తోలరా అంటాడు. చాలా సందర్భాల్లో జరిగింది. వాడికి నిద్ర వస్తూ ఉంటుంది. ఎప్పుడంటే జనరల్ గా మనకేమిటంటే రాత్రిపూట పడుకునేది అలవాటు అందరికీ కూడా. సో అది ఏమైపోతుంది, వాడు పడుకొని ఉంటాడు, జూనియర్ గారు తోలుతా ఉంటాడు. వాడు నిద్ర వచ్చినా కూడా అన్న తోలుతామంటే పర్వాలేదు అన్న వాడు కూర్చో ఉంటుంది, తోలాలని నిద్ర వస్తూ ఉంటుంది.
సో నిద్ర వస్తా ఉన్నాయి, వాడు కంట్రోల్ చేసుకున్నట్టు చేసి ఇప్పుడు జరిగిన దాంట్లో చూడండి, యాక్సిడెంట్ అయితే 100 to 120 మీటర్స్ లాక్కపోయాడు రోడ్డులో, ఏది ఆ మోటార్ సైకిల్ ని. ఆ రోడ్డుకు మోటార్ సైకిల్ ఆదుకొని ఆ నిప్పురవల వల్ల పెట్రోల్ అంటుకొని బండి అంటుకొని కింద నుంచి స్టార్ట్ అయింది. డ్రైవర్ అలర్ట్ గా ఉండి యాక్సిడెంట్ అవ్వగానే ఆపేసి ఉంటే ఇదేమీ జరిగి ఉండదు. ఒకటి. రెండోది, ఎమర్జెన్సీ ఎవరో అసిస్టెంట్ ఒకటి ఉండి ఎమర్జెన్సీ డోర్లు, అరే బాబు గబుక్కని వచ్చి ఎమర్జెన్సీ డోర్లు లేకపోతే హామర్లు పెట్టి 4 డోర్లు ఈ బద్దలు కొడితే దాంట్లో నుంచి దూరం ఇంకో పరిగెత్తిపోతారు. అవి చేసేవాళ్ళు లేరు. సో అది అసలు ఆ హామర్ ఒకటి అగ్గిపెట్టి తెచ్చిందా ఏ బస్సుల్లో నేను చూడలే. అవును సార్, అది కరెక్ట్. అసలు మీరు అన్నట్లు ఏ బస్సులో హ్యామర్ అవైలబుల్ ఉండట్లా, కనపడదు వెతికినా. ఎవరన్నా నిజంగా గతంలో పాలెం బస్సు జరిగినప్పుడు దీనిపైన పెద్ద చర్చ వచ్చింది. చర్చ జరిగినప్పుడు ఏంటంటే కొంతమంది నిజంగా ఇటువంటి జరిగితే ఎలా నిజంగా హ్యామర్లు ఉన్నాయని వెతకడం కాదు, అసలు ఉండాలి కదా, పక్కనే ఉండాలి, ఎక్కడా కనపడదు అది. అదే కాకుండా ఇంకోటి, ఆ హామర్లను పగలగొట్టాలనే వాళ్ళు చెప్పాలయ్యా. ఎయిర్పోర్ట్ లో మనం ఫ్లైట్ లో ఎక్కంగానే వాళ్ళు యాక్షన్లతో చెప్తారు, డోర్ల దగ్గర యంగ్స్టర్స్ ని పెడతారు, ఎట్లా లాగాలో చూపిస్తారు. ఎవ్రీ టైం వెన్ ఎవర్ మీరు ఈ రోజులో 10 ఫ్లైట్లు మారితే 10 ఫ్లైట్లలో చెప్తారు. బస్సుల్లో ఎక్కడైనా చెప్తారా? అది లేదు. అది కాకుండా వాడి ఇష్టం వచ్చినట్టు 10 చోట్ల నిలబెట్టుకొని స్టేజ్ క్యారేజ్ ఎక్కించుకొని పోతారు. అది లేట్ అవుతుంది, వాడు ఓవర్ స్పీడ్ లో పోతాడు. ఇట్లా యాక్సిడెంట్ అయినప్పుడు 100కి పోవాల్సిన స్పీడ్ 160లో ఉంటుంది. అప్పుడు వాడు నిద్రలో ఉన్నాడంటే ఇంకా కొట్టుకొని పోతానే ఉంటాడు. సో ఇట్లాంటి ప్రమాదాలు ఇప్పుడు రోడ్డుకు తగిలి పెట్రోల్ చెల్లుతుంది, పెట్రోల్ రిప్రవలబుల్ అంటుకుంటే ఇమ్మీడియట్ గా ఒకవేళ తగిలి పెట్రోల్ కారిపోయినా ఇమ్మీడియట్ గా బ్రేక్ వేస్తే నిప్పురవలు రావు, యాక్సిడెంట్ అయ్యేదానికి ప్రమాదం లేదు. ఒకసారి బస్సు కింద నిప్పు పెట్రోల్ అంటుకునిందంటే యూ కెనాట్ మళ్ళీ ఒకవేళ ఇమీడియట్ గా స్టాప్ చేసి డ్రైవర్ అలర్ట్ చేసి, అలారం సిస్టమే లేదు. రాత్రి 3 గంటలకు జరిగిందంటే డ్రైవర్ దగ్గర ఒక అలారం సిస్టమ్ ఉండి ఆ అలారం సిస్టమ్ మోగితే అందరూ మేల్కుంటారు. కొందరు మందు కొట్టేసిన వాళ్ళు ఉంటారు, కొందరు నిద్ర మాత్రలు ఆరోగ్యం బాగాలేక నిద్ర మాత్రలు వేసుకున్న వాళ్ళు ఉంటారు, కొందరు నిద్ర రాక బస్సులో నిద్ర రాదని, అదే నాకు తెలిసిన కొందరు అన్న బస్సులో పోతే నాకు నిద్ర రాదు అందుకని మాత్ర వేసుకుంటే వాడు ఎన్నిసార్లు బ్రేక్ కొట్టినా ఏం చేసినా నాకు నిద్ర వస్తుందని స్లీపింగ్ పిల్స్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా చేసిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ కారణాలు చాలా ఉన్నాయి. సో ఆ విధంగా అలారం లేదు, లేపేవాళ్ళు లేడు, ఎమర్జెన్సీ డోర్ ఎక్కడున్నాయో తెలీదు. ఒకవేళ నా బోటోడు నీ బోటోడు మేలుకున్నా ఆ హ్యామర్ ఎక్కడ తోలదు. అది కాకుండా ఎయిర్ కండిషన్ బస్సు, ఆ డబుల్ గ్లాస్ ఉంటుంది, ఆ చేత్తో గుద్దితే పగిలే రకం కాదు.